శ్రీ గురుభ్యో నమ. శ్రీమాతాపితృభ్యో నమ. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నదయే సర్వవిద్యానాం శ్రీ గురు దక్షిణామూర్తయే నమ. మార్చి నెలలో ఈ మొదటి పక్షం అంటే మార్చి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మొదటి పక్షం రోజుల పాటు 15 రోజుల పాటు మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి పక్ష ఫలితాలు ఏ రకంగా ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ గ్రహస్థితులు ఒకసారి మనం గమనిస్తే గనక ప్రధాన గ్రహాల్లో రవి శనులు ఇద్దరూ కూడా కుంభరాశిలో సంచారం చూస్తున్నాం. బుధ శుక్రులతో పాటు రాహు కూడా కలిపి మీనరాశిలో సంచారం చూస్తున్నాం. అదే సందర్భంలో ఇక్కడ మనం పరిశీలించుకుంటే గనక ఈ యొక్క దేవగురువు యొక్క సంచారం వృషభంలోను, అంగారకుని యొక్క సంచారం మిథునంలోను, మరి కేతువు యొక్క సంచారం కన్యలోను చూస్తున్నాం. ఈ ఉన్న గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించిన పక్ష ఫలితాలు ఏ రకంగా ఉంటాయో పరిశీలిద్దాం. మేషరాశికి సంబంధించి మనం మార్చి మాసంలో మొదటి పక్షం రోజుల పక్ష ఫలితాలు తెలుసుకునే ముందు గ్రహగతులు చూస్తే గనక మేషరాశి వారికి ద్వితీయ మందు గురువు, తృతీయ మందు కుజుని యొక్క సంచారం, మరి షష్ఠ స్థానం మందు కేతుగణ సంచారం, అదే సందర్భంలో ఏకాదశంలో రవి శనుల యొక్క సంచారం, ద్వాదశంలో బుధ శుక్రులతో కలిపి రాహువు సంచారం కూడా చూస్తున్నాం. ఈ రీత్యా ఉన్న గ్రహస్థితి ఆధారంగా ఒకసారి మనం పరిశీలించుకుంటే కనుక విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అదే సందర్భంలో వృత్తి రంగం మీద ఆధారపడిన వాళ్ళు, కళాకారులు, ఇలా ఏ రంగంలో చూసినా కూడా మేషరాశి వారికి సంబంధించి ఆదాయం చాలా బాగుంటుంది. కొత్త కొత్త అవకాశాలు కూడా బాగుంటాయి. ప్రధానంగా రవి శనుల ఇద్దరి యొక్క స్థితి కూడా ఏకాదశంలో ఉండటం వీరికి చాలా యోగదాయకంగా ఉంటుంది. అదే సందర్భంలో కళారంగంలో ఉండేటువంటి వాళ్ళకి కొంత ఒత్తిడి ఉంటుంది, కానీ అవకాశాలున్న ఖచ్చితంగా మరి ఆరోగ్య ఆర్థికపరమైన ఒత్తిళ్ళు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. వ్యాపారస్తులకి సంబంధించి పరిశీలిస్తే కనుక వ్యాపార పరంగా మీకు రావాల్సిన డబ్బు మీకు చేరుతుంది, కానీ పూర్తి స్థాయిలో రాదు. ఉదాహరణ, రూపాయికి 50 పైసలు మీకు రావాల్సిన దాంట్లో చేరుతుంది. మిగిలింది 50 పైసలు ఇస్తామనే మాట ఇస్తూ ఉండటం ద్వారా మీకు భవిష్యత్తు మీద భరోసా మరి ఆశాజనకంగా కనపడుతుంది. ఇక విద్యార్థులకు సంబంధించి విదేశీయానానికి సంబంధించిన ప్రయత్నాలు చాలా బాగున్నాయి, అనుకూలంగా ఉన్నాయి. పై చదువుకి సంబంధించి విదేశాలు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఆ రకంగా ప్రయత్నం ప్రారంభించుకోవటం చాలా అంటే చాలా మంచిది. ఇక ప్రధానంగా నిర్మాణ రంగం, వృత్తి రంగం మీద ఆధారపడి జీవించేటువంటి వాళ్ళకి పరిశీలిస్తే కనుక కొంచెం ఒత్తిడి అధికంగా ఉంటుంది. అదే సందర్భంలో మీ యొక్క డబ్బు కొంత బ్లాక్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఆ రకంగా ఆర్థికపరమైన ఒత్తిడి, రుణ భారం ఈ రెండూ కూడా కొంచెం అధికంగానే కనపడుతుంది. ఇక ప్రధాన వృత్తి రంగం మీద, ఉద్యోగం మీద ఆధారపడి జీవించేటువంటి మేషరాశి జాతకులకి పరిశీలిస్తే కనుక ఉద్యోగపరంగా ఎలాంటి ముప్పు లేదు, ఉద్యోగ భద్రత ఉంది అనే చెప్పాలి. ఇది ప్రధానంగా మరి ఈ యొక్క మేషరాశి జాతకంలో ఉండేటువంటి ఈ గ్రహస్థితి ఆధారంగా పక్ష ఫలితాల్లో వీరికి దాదాపుగా 80 నుంచి 90% అనుకూలంగానే ఉంది. అదే సందర్భంలో మేషరాశిలో మరి ఇబ్బంది పడుతూ యోగించిన వాళ్ళు ఏం చేయాలి అంటే, ఇక్కడ మనం పరిశీలించుకుంటే కనుక మేషరాశిలో ఉండేటువంటి వాళ్ళు అవకాశం ఉన్నంత సమయంలో మరి కరావలంబ స్తోత్రం కానీ, మరి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ ప్రతినిత్యం కూడా ఉభయ సంధ్యలందు పఠిస్తూ ఉంటే చాలా అంటే చాలా మంచిది. ఇది మేషరాశి వారికి సంబంధించి చాలా అవసరమనే చెప్తాం. మొత్తం మీద ఇక్కడ మనం పరిశీలించుకుంటే కనుక మేషరాశిలో ఉన్నటువంటి ఏ రంగంలో వారైనా కూడా పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి. అదే సందర్భంలో పరిస్థితి కూడా మీరు గమనించుకుంటూ ముందుకెళ్ళాలి అనే నిర్ణయంతోనే మీ జీవితాన్ని మరి ఆలోచింపజేస్తూ ముందడుగు వేయండి. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించకూడదు, కనికరించకూడదు. ఆ రకంగా ఉంటేనే మేషరాశి వాళ్ళకి వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రధానంగా ఇక్కడ మరొకసారి చెప్పాలంటే భుజంగ స్తోత్రం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం నిరంతరం కూడా చదువుతూ ఉండండి. చాలా చాలా మంచి ఫలితాలే మీకు ఎదురవుతాయి. అదే సందర్భంలో ప్రతికూల అంశాలన్నీ కూడా పక్కకి తొలగిపోతాయి. ఇందుకు సంబంధించి మీకు ఎలాంటి సందేహాలున్నా
నా యొక్క నంబర్కి సంప్రదించండి, తెలియపరుస్తాను. శుభం, స్వస్తి.